ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్. 0 అమౌంట్ సంజనాకి రావడం ఏంటి? అంటే భరణి గారు 0కి అర్హులు కాదా? బిగ్ బాస్ ఆల్రెడీ బయటికి పంపించేసి బయటికి గెంటేసి భరణి గారిని మళ్ళీ లోపలికి ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన ఏ విధంగా ఫిట్టో అదొక క్వశ్చన్ మార్క్. చిన్నప్పటి నుంచి ఏమైనా గేమ్ ఆడుతున్నారా అంటే ఎక్కడో చెప్పుకోవడానికి 1-2 అంతే తప్పించి ఆయన ఆడిందైతే ఏమి లేవు. సంజనా గారిని హౌస్ అంతా టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకు, ఎక్సెప్ట్ ఇమాన్యువల్ ఒక్కళ్ళే ముందు నుంచి నేనైతే సంజనా గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ గేమ్లో ఇంత అమౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నానని స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన అదే మాట మీద ఉన్నారు. సంజనా గారు ప్రతి ఒక్క అమౌంట్ ఒక్కొక్కళ్ళ గురించి వచ్చి వాళ్ళు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎస్ కరెక్టే, వాళ్ళు అర్హులే అనేసి చెప్పారు, కానీ ఎవ్వరికి యాంటీగా మాట్లాడలేదు. బట్ సంజనా గారి దగ్గరికి వచ్చేసరికి మీరందరూ యాంటీ అయిపోతారా? అది ఎంతవరకు కరెక్ట్? రీతు అయినా ఎలిమినేట్ అయిపోయింది కానీ సంజనా గారు ఎలిమినేట్ అవ్వలేదు. తనకి బయట ఓట్స్ పడకుండానే తను ఇంట్లో ఉంటున్నారా? తను ఏం కంటెంట్ ఇవ్వకుండానే జనాలు తన ఇంట్లో పెడుతున్నారా? కొంచెం ఆలోచించేంత బుర్ర ఉండాలి. సుమన్ శెట్టి గారు మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకుని తీసుకున్నట్టే పెట్టారు ఫీలింగ్స్ అయితే. 1 lakh. ఇప్పుడు సుమన్ శెట్టి భరణి వీళ్ళిద్దరిలో పోలిస్తే సుమన్ శెట్టియే కొంచెం బెటర్. గేమ్ బాగా అంటే కొన్ని గేమ్స్ ఏం ఆడతారో అనుకున్న గేమ్స్ అన్ని బాగా ఆడారు కాబట్టి సుమన్ శెట్టి గారు 1 lakh వర్తే. అండ్ తనూజకి 2 lakhs ఏంటి? నాకు ఫుల్ కామెడీ అనిపించింది. తనూజ ఓవరాల్ గా మన బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి మొన్నటి ఫ్రైడే ఎపిసోడ్ దాకా చూస్తే టికెట్ టు ఫినాలే అంటే ఫైనలిస్ట్ కి పెట్టిన టాస్క్లు తప్పించి తను ఏం ఆడింది? అందులో ట్యాంక్ హోల్డ్ చేసేది అది బాగా ఆడింది. దాని తర్వాత ఆ ఫ్లవర్స్ పెట్టడం, ఈ 2 తప్పించి తను హౌస్ లో అసలు ఏమేమి ఆడింది అని చెప్పేసి ఆమెకి 2 lakhs ఇస్తారు నాన్నగారు భరణి గారు. అసలు ఎంత అంటే భరణి 2 lakhs వాళ్ళ కూతురికి ఇచ్చేసి 2.5 lakh ఆయన పెట్టుకుందామని ఆయన అనుకున్నారు పాపం. కానీ 2,50,000 ఇమాన్యువల్ కి ఇచ్చేసరికి మొహాలు మార్చుకొని కూర్చొని ఉన్నారు. మెయిన్లీ తనూజ, దాని తర్వాత భరణి. ఎప్పుడైతే మన సుమన్ శెట్టి తీసుకెళ్లి 1,50,000 పవన్ చేతిలో పెట్టారో భరణి గారికి చిన్న హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. ఏంద్రా నాకుండే చెంచాగాడు వీడొక్కడే సుమన్ శెట్టి, వీడు కూడా నా చెంచాగిరి చేయకుండా పోయి డెమాన్ పవన్ కి 1,50,000 ఇచ్చేస్తే నా వర్త్ 50,000 అని చెప్పేసి పాపం ఆయన షాక్ లో ఉండిపోయారు. సుమన్ శెట్టి ఓకే ఈ రోజు ఓవరాల్ గా గ్రేట్ గుడ్. సంజనా గారికి ఆయన ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు అసలు నచ్చలేదు. అంటే ఆయన సంజనా గేమ్ కనిపించలేదంట. నాకైతే సంజనా గారికి 0 ఇవ్వడం కరెక్ట్ కాదని అనిపించింది. గైస్ మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు జరిగిన ఈ అమౌంట్ టాస్క్ లో ఎవరు జెన్యున్ గా ఆడారు, ఎవరు పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టారని మీకు అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ తనుజ పియర్స్, భరణి పియర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ రీల్ మీరు చూడకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఓకేనా? బాయ్.